Hi guys, today's topic is all about mobile computing architecture. So before getting in detail with architecture, just have a look about what is mobile computing. So mobile computing ఏంటి అంటే అదొక టెక్నాలజీ, అది మీకు హెల్ప్ చేస్తుంది లైక్ టు సెండ్ వీడియోస్ కానీ డేటా కానీ లేకపోతే వాయిస్ కానీ ఫ్రమ్ ఏ కంప్యూటర్ టు ఏ కంప్యూటర్ ఆర్ ఏ మొబైల్ టు మొబైల్, లైక్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ వైర్లెస్ డివైస్. అండ్ అలా పంపించడానికి దానికి ఏమి ఫిక్స్డ్ ఫిజికల్ లింక్ అక్కర్లేదు. సో దాన్ని మొబైల్ కంప్యూటింగ్ అంటాం. సో ఆ టెక్నాలజీ వల్ల మనకి ఈజీగా వైర్లెస్గా డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, కమింగ్ టు దిస్ ఎంసీ ఆర్కిటెక్చర్, మొబైల్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ అనేది ఏమీ కాదు, అది అసలు ఎలా వర్క్ అవుతుంది, సో దాని వెనకాల బ్యాక్ ఎండ్ అసలు ఎలా అది వర్క్ అవుతుంది అని చెప్పడమే ఈ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో ఆర్కిటెక్చర్ రిఫర్స్ టు ద డెఫినేషన్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ బిట్వీన్ యూజర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ డివైసెస్ అండ్ నెట్వర్క్ హార్డ్వేర్. అంటే మొబైల్ ఆర్కిటెక్చర్ అనేది ఈ యూజర్ ఇంటర్ఫేస్ మధ్యలో ఆర్ డివైసెస్కి అండ్ హార్డ్వేర్కి మధ్యన డిఫరెంట్ మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. బికాస్ టు మేక్ దోస్ త్రీ థింగ్స్ కనెక్టెడ్. ఇంటర్ఫేసెస్, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, లైక్ యూజర్ యూజ్ చేసే పర్టిక్యులర్ విండో కానీ అది కదా. సో యూజర్ ఇంటర్ఫేసెస్ అప్లికేషన్స్ లైక్ యాప్స్ అండ్ డివైసెస్ అండ్ హార్డ్వేర్. అంటే యాప్స్ అనేది, డివైసెస్ అంటే మన ఫోన్ ఆర్ వాట్ ఎవర్ ల్యాప్టాప్, అలా నెట్వర్క్ హార్డ్వేర్ అనేసరికి ఇట్ మైట్ బి ఏ రూటర్ ఆర్ వైఫై ఎనీథింగ్. ఓకే, సో వీటన్నిటి మధ్యన ఉన్న పర్టిక్యులర్ బాండింగ్ ఆర్ బిట్వీన్ దీస్ మల్టిపుల్ లేయర్స్నే మనం ఆర్కిటెక్చర్ అంటాం. వీటన్నిటిని నేర్చుకోవడమే అది అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో ఏ వెల్ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ ఈజ్ నెసెసరీ. అంటే ఈ ఆర్కిటెక్చర్ అనేది లైక్ బిట్వీన్ దీస్ మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి కదా, దీస్ త్రీ మెయిన్ థింగ్స్. సో వీటన్నిటి మధ్యలో అది కరెక్ట్గా ఒక పర్టికులర్ ఫార్మాట్లో అది అరేంజ్ అవ్వాలి ఆర్కిటెక్చర్. ఎందుకు ఇది మెయిన్గా వెల్ డిఫైన్డ్గా ఉండాలి అంటే బికాస్ ఫర్ సిస్టమాటిక్ క్యాలిక్యులేషన్స్ అండ్ యాక్సెస్ డేటా అండ్ సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్. సో వీటికి ఈజీగా మనకి డేటా యాక్సెస్ అవ్వడానికి, దాని యొక్క సిస్టమ్ క్యాలిక్యులేషన్స్ జరగడానికి అండ్ ఫర్ సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్కి మనకి ఒక మంచి డిజైన్డ్ వెల్ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 3-tier ఆర్కిటెక్చర్. సో ఈ మొబైల్ కంప్యూటింగ్లో 3-tier అంటే 3-layer ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో ఇది మెయిన్గా ఈ 3 layers ఏంటి అంటే ఫస్ట్ వన్ ప్రెజెంటేషన్ టైర్, సెకండ్ వన్ అప్లికేషన్ టైర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డేటా టైర్. ఓకే, ఇట్ కెన్ బి కాల్డ్ as టైర్ ఆర్ లెవెల్ ఆర్ లేయర్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటి కస్టమర్ లెవెల్ ఎట్ ద టాప్. అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసరికి కస్టమర్ ఆర్ ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ అంటే విత్ ఇన్ దిస్ వర్డ్ ఇట్ హ్యాస్ లైక్ వాట్ ఎవర్ వీ కెన్ సీ, మనకి ఏదైతే కనిపిస్తుందో అదే ప్రెజెంటేషన్ లేయర్. ఓకే, సో వీటి గురించి వీ కెన్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ వన్ బై వన్. ఓకే, అండ్ సెకండ్ లేయర్ వచ్చేసరికి ద మిడిల్ వన్. ద మిడిల్ లేయర్ ఏమంటాము, అప్లికేషన్ లేయర్ ఆర్ బిజినెస్ లాజిక్. ఓకే, అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసరికి డేటా లేయర్. ఓకే, సో ఇది ప్రెజెంటేషన్ లేయర్ అనేది మనం ఫ్రంట్ ఎండ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ మిడిల్ లేయర్ అండ్ ద లాస్ట్ లేయర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ బ్యాక్ ఎండ్ అనమాట. హియర్ ఈస్ ద క్విక్ డయాగ్రామ్. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ లేయర్ వచ్చేసి ప్రెజెంటేషన్ లేయర్. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు మన స్క్రీన్స్ మీద ఏదైతే చూస్తామో దాన్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఈ ప్రెజెంటేషన్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్కి కనెక్ట్ అవ్వాలి అంటే మధ్యలో మనకి మిడిల్ వేర్ అనేది అవసరం. బికాస్ ఇదే ఒక నెట్వర్క్ మిడిల్ వేర్ అనేది. సో ఈ నెట్వర్క్ బట్టే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ అప్లికేషన్ లేయర్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ప్రతి లేయర్కి ఒక మిడిల్ వేర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. లైక్ ఫస్ట్ ప్రెజెంటేషన్ లేయర్కి ఒక మిడిల్ వేర్ ఉంది, అప్లికేషన్ లేయర్కి ఒక మిడిల్ వేర్ ఉంది, అండ్ డేటా లేయర్కి కూడా ఒక మిడిల్ వేర్ ఉంది. సో ఈ మిడిల్ వేర్స్ ఏం చేస్తాయి, అది ఒక నెట్వర్క్ విచ్ కనెక్ట్స్ ఆల్ దీస్ లేయర్స్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎ క్విక్ డయాగ్రామ్. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ స్క్రీన్స్ టైప్ ఇచ్చాడు బికాస్ ప్రెజెంటేషన్ లేయర్ ఈజ్ వాట్ ఎవర్ వీ సీ ఆన్ ద స్క్రీన్ కాబట్టి. అండ్ బిజినెస్ లాజిక్ అంటే హియర్ ఇట్ ఆపరేట్స్ కంప్లీట్. అప్లికేషన్ లేయర్ అంటే ఇప్పుడు మనకి ఏమైతే ఏ వర్క్స్ కావాలి, ఏ ఆపరేషన్స్ జరగాలి, సో ఇదంతా చేసేది బిజినెస్ లాజిక్. అండ్ డేటా స్టోర్, ఇట్స్ లైక్ ఏ స్టోరేజ్ థింగ్ కదా. సో అందుకనే మనం ఇలా స్టోరేజ్ కింద నోట్ చేసాం. లైక్ ద సింబల్స్ మ్యాటర్స్ వెన్ యూ డ్రా ఎ డయాగ్రామ్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ టు గెట్ ద థింగ్స్ టు బి డన్ ఇన్ ఏ మొబైల్ కంప్యూటింగ్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు లేయర్స్ బట్టి చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ లేయర్ ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఏంటి, వాట్ ఎవర్ యూజర్ ఫేసింగ్ డివైస్
ఓకే, ఇట్ డీల్స్ విత్ యూజర్ ఫేసింగ్ డివైస్, అంటే ఒక ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ ఆర్ మొబైల్ స్క్రీన్ అలాగా అనమాట. అండ్ రెండరింగ్ అంటే లైక్ అప్లికేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆన్ ద screens అనమాట. ఓకే, సో దిస్ టైర్ ఇంక్లూడ్స్ ఏ యూజర్ ఇంటర్ఫేసింగ్ కాంపోనెంట్స్ లైక్ టెక్స్ట్ బాక్స్, లేబుల్స్, చెక్ బాక్సెస్ ఎక్సెట్రా. అంటే వాటి మీద లైక్ ఆ విండోస్ మీద ఏమేమి ప్రెజెంట్ అయి ఉంటుందో అవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అని చెప్తుంది. ఓకే, సో ఇట్ ప్రెజెంట్స్ data to the user and optionally permits data manipulation entry. Also this layer requires data from business layer. అంటే ఈ డేటా ఈ పర్టికులర్ ప్రెజెంటేషన్ లేయర్లో మా యూజర్కి పర్టికులర్ డేటా అనేది చూపిస్తుంది. ఇట్ ప్రెజెంట్స్ ద డేటా వాట్ ఎవర్ హీ వాంట్స్, అండ్ ఆప్షనల్గా కుదిరితే ఆ పర్టికులర్ నెట్వర్క్ బట్టి డేటా చేంజ్ చేసుకునేలాగా, లేకపోతే డేటా ఎంట్రీ చేసేలాగా, లేకపోతే ఈ లేయర్ అంటే ఇక్కడ ఆల్సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ లేయర్ అనేది రిక్వెస్ట్ ద బిజినెస్ లేయర్ని రిక్వెస్ట్ చేస్తుంది టు గెట్ వాట్ ఎవర్ డేటా ఇట్ వాంట్. ఓకే, బికాస్ ఇట్ కాంట్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ డేటా లేయర్, సో ప్రెజెంటేషన్ లేయర్ గెట్ కనెక్టెడ్ విత్ బిజినెస్ లేయర్, ఓకే, ఆర్ ద మిడిల్ లేయర్. ఓకే, నెక్స్ట్ దిస్ లేయర్ అకంప్లిష్డ్ త్రూ యూస్ ఆఫ్, ఇక్కడ ఏమేమి యూస్ అవుతాయి, డైనమిక్ HTML కోడ్ అనేది, అండ్ డేటా క్లయింట్ సైడ్ డేటా సోర్సెస్ కానీ, డేటా కర్సెస్ కానీ, అంటే ఇక్కడ మొత్తం క్లయింట్ సైడ్ డేటా అంతా కూడా ఇక్కడ మేనేజబుల్ అవుతుంది ఈ ప్రెజెంటేషన్ టైర్లో. కమింగ్ టు దిస్ బిజినెస్ లాజిక్ లేయర్, ద సెకండ్ లేయర్ ఆర్ ద మిడిల్ లేయర్. సో బిజినెస్ లాజిక్ లేయర్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సర్వర్ ఫర్ క్లయింట్ రిక్వెస్ట్. అంటే లైక్ ఇప్పుడు ఇది క్లయింట్ కింద, యూజర్ అనేవాడు క్లయింట్ అండ్ బిజినెస్ లాజిక్ అనేది సర్వర్ కింద. ఓకే, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సర్వర్ ఫర్ ద క్లయింట్ రిక్వెస్ట్ ఫ్రమ్ వర్క్ స్టేషన్స్. ఇట్ యాక్ట్స్ అకార్డింగ్ టు ద బిజినెస్ రూల్స్ అండ్ టు ఫెచ్ ఆర్ ఇన్సర్ట్ డేటా. సో బిజినెస్ రూల్స్ బట్టి అది డేటా ఇన్సర్షన్ ఆర్ డేటా తీసుకోవడం అనేది చేస్తుంది త్రూ డేటా లేయర్. అంటే అక్కడ క్లయింట్ ఏది కావాలన్నాడు, ఇప్పుడు క్లయింట్ పర్టికులర్ డేటా కావాలి అంటే ఈ బిజినెస్ లేయర్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ డేటా లేయర్ నుంచి తీసుకొస్తుంది. ఆర్ క్లయింట్ అనేవాడు ఒక డేటా అనేది ఇస్తే ఈ బిజినెస్ లేయర్కి, ఆ బిజినెస్ లేయర్ అనేది ఈ డేటా లేయర్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ టర్న్ ఇట్ డిటర్మైన్స్ వాట్ డేటా ఈజ్ నీడెడ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. అంటే ఇక్కడ ఏంటి, మొత్తం బిజినెస్ లేయర్ అనేది ఒక పర్టికులర్ మీడియేటర్ టైప్ ఫర్ ఏ ఫస్ట్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. అండ్ ఇక్కడ ఏం చేస్తుంది, ఆ క్లయింట్కి ఏమేమి కావాలో అది చూసుకుంటూ ఉంటుంది, అది ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫ్రమ్ డేటా లేయర్ అనేది ఇది మేనేజ్ చేస్తుంది. ఓకే, అండ్ యాక్ట్స్ యాజ్ ఏ క్లయింట్ ఇన్ రిలేషన్ టు థర్డ్ లేయర్. అంటే ఇక్కడ ఏంటి, సర్వర్ కింద ఫస్ట్ టైర్కి, అంటే ఫస్ట్ లేయర్కి ఇది సర్వర్ కింద అండ్ థర్డ్ లేయర్కి ఇది క్లయింట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, బికాస్ దీస్ మిడిల్ టైర్ కాంపోనెంట్స్ ఆర్ నాట్ టైడ్ టు ఏ స్పెసిఫిక్ క్లయింట్. అంటే ఇది పర్టికులర్గా క్లయింట్గానే ఉండాలి, సర్వర్గానే ఉండాలి అనేమి ఉండదు, బికాస్ ఇట్ ఈస్ మిడిల్ వన్, సో ఇట్ కెన్ యాక్ట్ బోత్ యాజ్ ఎ సర్వర్ అండ్ ఏ క్లయింట్ కూడా. ఓకేనా, అండ్ దే కెన్ బి యూస్డ్ బై ఆల్ అప్లికేషన్స్ అండ్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేవాళ్ళు యూజర్, సో వీడికి ఏం కావాలి ఇదంతా కూడా బిజినెస్ లాజిక్కి పంపిస్తాడు యూజింగ్ దిస్ మిడిల్ వేర్ నెట్వర్క్స్. ఓకే, సో ఇలా పంపించాక బిజినెస్ లాజిక్ అనేది ఇక్కడ సర్వర్ కింద యాక్ట్ చేస్తుంది క్లయింట్కి. సో ఈ సర్వర్ కింద యాక్ట్ చేసి ఈ డేటా స్టోరేజ్ నుంచి వాడికి ఏం కావాలి ఆర్ వాడి ఇచ్చిన డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ ఇలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఇలా చేసేటప్పుడు ఇది సర్వర్ అవుతుంది అండ్ బిజినెస్ లాజిక్ క్లయింట్ అవుతుంది, బికాస్ ఇట్ వాంట్స్ టు గెట్ ఆపరేషన్ టు బి డన్ బై ద డేటా లేయర్ కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ thing for a user interface and a business layer. Coming to the next layer of data access layer, ఇది third layer antam. It is made up of DBMS, okay, database management system, and that provides all the data for about 2 layers. అంటే ఇది ఈ డేటా మొత్తం అసలు మొత్తానికి మొబైల్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ మొత్తం డేటా అంతా కూడా ఈ థర్డ్ లేయర్లోనే ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఏమేమి కావాలితే దాన్ని బట్టి ఆ 2 లేయర్స్కి అది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది డేటాని. సో దిస్ ఈస్ ద యాక్చువల్ DBMS యాక్సెస్ లేయర్. సో దిస్ ఈస్ ద మెయిన్ లేయర్ ఫర్ యాక్సెసింగ్ ఆల్ ద డేటా. Okay, avoiding dependencies on the storage mechanisms allows for updates changes without the application tier clients being affected by
ఈవెన్ అవేర్ ఆఫ్ ద చేంజ్. అంటే ఇక్కడ డిపెండెన్సీస్ అనేది అవాయిడ్ చేయడం వల్ల సో ఆ డేటా యొక్క అప్డేట్స్ కానీ చేంజెస్ కానీ అన్నీ దానికి అది ఆపరేట్ చేసుకోగలదు వితౌట్ ఎనీ అప్లికేషన్ క్లయింట్స్. అంటే ఇప్పుడు క్లయింట్కి ప్రతిసారి అది నోటిఫై చేయకుండా దానికి అది మేనేజ్ చేస్తుంది డేటా లేయర్ అనేది కంప్లీట్ డేటాని. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్ ఆఫ్ దిస్ 3 layers. అండ్ క్లియర్గా చెప్పాలి అంటే ఈ 3 layers గురించి యూ కెన్ రైట్, అండ్ ఈ డయాగ్రామ్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద ఎగ్జామ్. సో ఈ సింపుల్ డయాగ్రామ్ అనేది ఇనఫ్, అండ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ అండ్ మొబైల్ ఆర్కిటెక్చర్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్ యూ కెన్ జస్ట్ సీక్ దిస్ డయాగ్రామ్, బట్ నాకు తెలిసి ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది టు రిప్రజెంట్ ఇన్ అన్ ఎగ్జామ్ అనమాట. ఆర్ యూ కెన్ జస్ట్ సీక్ 2-3 ఎగ్జాంపుల్స్ అండ్ యూ కెన్ రిప్రజెంట్, బట్ అది లైక్ 50-50గా రిప్రజెంట్ చేసినట్టు ఉంటుంది నాకు తెలిసి. సో ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ప్రెజెంటేషన్ టైర్లో ఏమనుకున్నాం, ఏదైతే స్క్రీన్ మీద అపియర్ అవుతుంది. సో ఇట్ కెన్ బి ఏ గూగుల్ క్రోమ్ ఆర్ ఒపేరా ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆర్ లైనక్స్, ఏదైతే అపియర్ అవుతుందో సో ఈ విండోస్ అన్నీ కూడా ప్రెజెంటేషన్ లేవు. సో ఇది ఈ పర్టికులర్ నెట్వర్క్స్ ద్వారా SOAP కానీ ఈ HML కానీ HTTP కానీ సో ఈ నెట్వర్క్స్ ద్వారా ఈ పర్టిక్యులర్ మిడిల్వేర్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. .NET టైర్ అని, జావా స్క్రిప్ట్ అని, సో ఇవన్నీ మిడిల్వేర్ విచ్ హెల్ప్స్ యూ టు కాంటాక్ట్ విత్ దిస్ అప్లికేషన్ టైర్. సో అప్లికేషన్ టైర్లో ఏముంటాయి, లైక్ ద పర్టిక్యులర్ థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ఈచ్ థింగ్. లైక్ ఇప్పుడు సపోజ్ గూగుల్ క్రోమ్ తీసుకున్నాం, గూగుల్ క్రోమ్కి జిగ్సో అండ్ XLT ఇలా పర్టిక్యులర్ నెట్వర్క్స్ ఆర్ పర్టిక్యులర్ మిడిల్వేర్స్ అనేవి ఈ పర్టిక్యులర్ IBM స్పియర్ కానీ వీటికి కనెక్ట్ అవుతాయి. సో వీటి నుంచి మళ్ళీ ఈ పర్టికులర్ నెట్వర్క్ యూస్ చేసి దాని యొక్క డేటాని అది రిట్రీవ్ చేసుకుంటుంది ఫ్రమ్ దిస్ డేటా బేసెస్. Okay, so don't make it more complicated, you can just go through this, and this is the most diagram that you can concentrate and represent in the exam.